అయితే అప్పట్లో చిన్నగున్నప్పుడల్లా ఎన్నడన్నా ఊరికి పోయినప్పుడో లేకుంటే బడి నుంచి వచ్చినప్పుడో లేట్ అయితేనో చీకటి పడేది. ఇక ఇంటికి పోవాలంటే మస్తు భయం అయ్యేదోళ్ళ. దెయ్యాలు వస్తాయా, భూతాలు వస్తాయా, ఇగో గిట్లనే గజ్జు గజ్జుమనేది. అందుకే చెట్టు కింద దెయ్యం నాకేం భయం, చెట్టు కింద దెయ్యం నాకేం భయం, చెట్టు కింద దెయ్యం నాకేం భయం అని అనుకుంటా కండ్లు మూసుకుంటా ఎట్లనో గట్ల గజ్జు గజ్జు అనుకుంటా ఇంటికి పోయేదోళ్ళ. అగో దెయ్యం భయం గట్లుండేది నాకు. ఇప్పుడు ఈ దెయ్యాల ముచ్చట ఎందుకు తీసినా అని అంటారా? ఏం లేదోల్లా, ఒక బడికాడనట ప్రతి అమావాస్య నాడు దయ్యం వస్తున్నదటనోల్లా. అరే అవంటనోల్లా పండ్రి మరి ఆ దయ్యము ఏం దయ్యం? కొర్రి దయ్యమా, కంత్రి దయ్యమా? ఏం దయ్యమో దూరం నుంచి చూసేసొద్దామోల్లా. నడుగుండ్రి డైరెస్ట్ ముచ్చట్లకే పోదాం. అయితే ఇప్పుడు మనం ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం ఆనందపూర్ సర్కార్ బడికాడ ఉన్నాం. ఇగో బయట పోరలు ఆడుకుంటున్నారు కదా, ఇటు చూడుర్రి. అగో సారు మంచిగా స్కూల్లోనే బిస్తరేసిండు కదా, పురుసత్గా వండుకుంటున్నాడు. కొంపదీసి తాగొచ్చిండు కావచ్చు అని అనుకోగల్లా. కాదు కాదు, దయ్యం కోసమే బల్ల నిద్ర తీస్తున్నాడోల్లా. అది కూడా అమావాస్య అర్ధరాత్రి. బడికొచ్చి దయ్యం కోసం ఎదురు చూసుకుంటా నిద్రపోయిండు. కానీ దయ్యం రాలే, భూతం రాలే అన్నట్టు ఇట్లా అర్ధరాత్రి స్కూల్లో నిద్ర తీసిన సారు పేరు నూతుల రవీందర్ సారు. మొన్ననే ట్రాన్స్ఫర్ మీద ఇగో ఈ బడికొచ్చిండంట. అయితే 4వ తరగతి చదివే ఒక పిల్లగాడు ఈ సర్కార్ బడి మానేసి ప్రైవేట్ బడికి పోతున్నాడు. ఎందుకురా బడి మానేసినావు అంటే, ఈ స్కూల్లో దయ్యమున్న సారు, అందుకే బడి బంద్ చేసిన అన్నాడట. కడమ పోరలు కూడా గట్లనే అన్నారు. ఇది దయ్యం బడి, రాత్రైతే ఈ అర్రలల్లా దయ్యం తిరుగుతాంది అని చెప్పుకొచ్చిర్రు. అట్లా కాదురా అంటే ఇనుడే లేదు. ఇక ఆఖరికి ఇగో ఈ పోరలు సార్కే షరతు కట్టిర్రు. ఏం షరతు కట్టిర్రు, ఎట్లా కట్టిర్రో ఈ పిల్లగాన్ని అడుగుదాము. ఏమడిగిర్రా చెప్పురి సార్ను. దయ్యాలు ఉన్నాయని మేము భయపడితే దయ్యాలు లేవని మా సార్ అన్నాడు. సార్ మీరు దయ్యాలు లేవని నమ్ముతున్నారు కదా, మేము నమ్మాలంటే మీరు 5వ తరగతిలో రాత్రి మీరు ఒక్కరే పడుకొని చూపెట్టండి, అప్పుడు మేము దయ్యాలు లేవని నమ్ముతాం. ఆగనట ఈ రవీందర్ సార్ కూడా ఈ పోరల ఛాలెంజ్ను సై అనుకుంటా తీసుకున్నాడు. అమావాస్య నాడు రాత్రిపూట బడికొచ్చి చెద్దరు మెత్తలు తెచ్చుకొని ఆరాంస వండుకున్నాడు. తెల్లారింది, దయ్యం లేదు, భూతం లేదు, మను లేదు. ఇక సార్ కూడా మంచిగా హుషారుగా ఉండే వరకల్లా పోరలకు కూడా సమజైంది దయ్యం లేదు, భూతం లేదని. అప్పుడు నమ్మిర్రట. అంతేనా పిల్లగా? సారు మేము చెప్పినాం కదా, సారు పడుకొని చూపించిండు, దయ్యాలు లేవని నిరూపించిండు. దయ్యం అనేది అసలు లేనే లేదు పాఠశాలలో. అది సంగతి. నిజంగా రవీందర్ సార్ను మెచ్చుకోవాల్సిందేనోల్లా. దయ్యం పేరు చెప్పి పోరలు బడి మానేస్తుంటే ఆ దయ్యం సంగతి ఏందో చూస్తా అనుకుంటా బళ్ళనే నిద్ర తీసి దయ్యాలు లేవు, భూతాలు లేవని రుజువు చేసి ఈ పిల్లగాన్లకు దయ్యం భయం లేకుండా చేసిండు. సూపర్ కదా. 7వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం పాఠం బోధిస్తూ ఉండగా బయట శబ్దానికి విద్యార్థులు భయపడి ఉలిక్కి పడడం జరిగింది. ఇది గమనించి విద్యార్థులను ఎందుకు భయపడ్డారని ప్రశ్నించగా, సార్ మన పాఠశాలలో దయ్యం ఉందని చెప్పి విద్యార్థులు తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు ఈ భయాన్ని పోగొట్టడానికి వారికి సైన్స్ అంశాలు బోధించినప్పటికీ విద్యార్థులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థులు ఒప్పుకోకుండా వారు, లేదు సార్ స్కూల్లో దయ్యం ఉంది, మీరు రాత్రి నిద్రించినట్లయితే మీకు అర్థమవుతుంది అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. విద్యార్థుల ఛాలెంజ్ని తీసుకొని నేను పాఠశాల తరగతి గదిలో పడుకోవడం జరిగింది. తెల్లవారి విద్యార్థులు వచ్చి నన్ను పరిశీలించడం జరిగింది. సార్ మీరు నిజంగా పడుకున్నందుకు మేము ఇప్పుడు పాఠశాలలో దయ్యాలు లేవని నమ్ముతున్నాం అని చెప్పడం జరిగింది.